ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, మా నలుగురికి నువ్వే దారి నడిపించావు. ఈరోజు నువ్వు చూపించిన అదే దారిలో నేను నడవబోతున్నాను. నేను కష్టపడినా పర్వాలేదు, నా వాళ్ళందరూ సుఖంగా ఉండాలనుకునే నువ్వు ఈరోజు అమ్మ కోసం, అక్క కోసం, చెల్లి కోసం నేను కష్టపడతానంటే కాదంటావని నేను అనుకోను. మొదటిసారిగా ఆటో విజయశాంతిగా సవారీ కోసం వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించన్నయ్య. కాలేజీకి వెళ్లాల్సిన నిన్ను ఇలా ఖాకీ డ్రెస్ వేసుకుంటే చూడాల్సి వస్తోందని, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదమ్మా. చదువుకుంటే నేను బాగుంటాను, నా భవిష్యత్తు బాగుంటుంది. అదే కష్టపడితే మనమందరం బాగుంటాం. మన కోసం ఆ చదువుని పక్కన పెట్టక తప్పట్లేదమ్మా. నువ్వు దాని గురించి బాధపడ మాకు. మా కోసం నువ్వు కష్టపడ్డవేంటి? అన్నయ్య ఉంటే ఒప్పుకునేవాడా? అన్నయ్య ఉంటే ఒప్పుకునేవాడు కాదు. లేడు కాబట్టే అన్నయ్య స్థానం ఎవరో ఒకరు తీసుకోవాలి కదక్కా. గడప దాటి బయటికి వెళ్ళడం తెలియని నువ్వు ఏమీ చేయలేవు. చిన్నది వర్ష, తను ఏమీ చేయలేదు. ఇక మిగిలింది నేనే. అందుకే ఆ రోజు చెప్పాడు, నా తర్వాత నా బాధ్యత తీసుకోగలిగేది నువ్వేనని. అందుకే నేను తీసుకున్నాను. మీరు నా గురించి బాధపడొద్దు. మన కష్టాలు తొలగి మనకి మంచి రోజులు రావడానికి ఇదే తొలి అడుగు. నవ్వుతూ సాగనంపండి, ఇలా బాధపడుతూ కాదు.